ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం. ఆషాఢంలో అంగరంగ వైభవంగా జరుపుకునే సంబరం. పోతరాజుల వీరంగాలు, శివశక్తుల పూనకాలు, ఆడబిడ్డల మొక్కులు, సబ్బండ వర్ణాల సంబరాల నడుమ ఆషాఢ మాసపు అద్భుత పండగ. అదే మన ఆడబిడ్డలు మనసు నిండా జరుపుకునే పండగ. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండగ ఈసారి కూడా వచ్చేసింది. చుట్టాలందరినీ పిలిచి దోస్తులంతా కలిసి మస్తుగా దావత్ చేసి డప్పు దరువుల మధ్యలో ఆటలాడి గల్లీ గల్లీలోన ప్రతి బస్తీ మూలలోన పొటేళ్ల ఊరేగింపులతో ఘనమైన పూజలు చేసి అమ్మవార్లకు బోనం సమర్పించి కుటుంబాలన్నీ ఆనందంగా జరుపుకునే పండగనే బోనాల పండగ. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాము. సో ఇక్కడ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. రడమోతళ్ళు, జజ్జర గజ్జల సప్పుళ్ళు, ఒగ్గుడోలు దరువులు, పట్నమంతా సందళ్ళు. నైవేద్యం, ప్రకృతే ఆరాధ్యం, మట్టి బిడ్డల బ్రతుకు నేపథ్యం మన తెలంగాణ బోనం. వచ్చిందంటే చాలొల్లా మన హైదరాబాద్ పట్నం అంతా బోనం కుండ అయిపోతుంది. డప్పు సప్పుళ్లతోని, తీన్మార్ దరువులతోని, వేపాకుల పసర్ల వాసనలతోటి, రంగం భవిష్యవాణిలతోటి, శివశక్తులతోటి ఇగో ఇట్లా ఓరెత్తిపోతుంటారు కదా మన హైదరాబాద్ పట్నం అంతా. అయితే ఇప్పుడు మరి నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గర్భగుడి దగ్గర ఉన్నా. ఇక్కడ పెద్ద పంతులు గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం. పంతులు గారు, అమ్మవారు చాలా మహిమ గల్ల అమ్మవారు, కోరిన కోరికలల్లా నెరవేర్చది. సో ఆదివారం నాడు అమ్మవారికి ఘనంగా బోనాల జాతర శురువైతుంది. సో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఏం జరిపిస్తున్నారు? మహాకాళి ఆలయంలో లష్కర్ బోనాల పండగ మొదలై 15 రోజులు అవగొస్తోంది. ఇంచుమించుగా 12 రోజులు అవగొస్తోంది. అయితే ఆషాఢం వస్తూనే ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆదివారం నాడు అమ్మవారికి ఘటస్వరూపుడిగా అలంకారం చేసుకొని కొలింగేరల నుంచి అమ్మవారిని తీసుకొచ్చి యావత్తు ఈ గ్రామం అంతా వాడవాడలా తిక్కి అమ్మవారు భక్తజనుల్ని ఆశీర్వదించడానికి సంచారం వెళ్ళొస్తుంది. 15వ రోజు అయినటువంటి ఆషాఢ మాసంలో ఆదివారం పొద్దున తేదీక్యమానంగా పొద్దున 4 గంటలకి అమ్మవారికి మహా హారతి సమర్పణ జరుగుతుంది. దీనికి నగరంలోని పెద్దలందరూ వచ్చి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడడానికి వేచి ఉంటారు. జంట నగరాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నగరంలో ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండగ కనుల పండగగా సాగుతోంది. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సవాల సంబరం. తెలంగాణ తెలుగువారి పండగ బోనాల పండగ. బోనాల పండగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణ గాథలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజల బంధుమిత్రుల కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండగ జరుపుకుంటారు. భాగ్యనగర వాసులు ప్రత్యేక పండగగా ఇది సుప్రసిద్ధం. బోనాలు మహంకాళిని పూజించే హిందువుల పండగ బోనాల పండగ. ప్రతి ఏడాది మేము అమ్మవారిని 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా ఎలువేలు ఆషాఢ మాసంలో మేము ఒడిబియ్యం తెస్తాం, బోనం తెస్తాము.
సహకరిస్తాం. ఈసారి నా కూతురుతో వచ్చినాను, మా అత్తగారితో వచ్చినాను. పాన్ బజార్ మా అమ్మగారి ఇల్లు. సో ప్రతి ఇయర్ మేము ఖచ్చితంగా తప్పకుండా మిస్ కాకుండా వస్తాం. హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమయ్యేది ముందుగా గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలోనే. గోల్కొండ కోటలో శురువైన తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల్లో బోనాలు జరుగుతాయి. బోనాలు వస్తున్నాయి అంటే చాలు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆషాఢ మాసాన బోనాల పండుగ డప్పుల దరువైరో అల్లల్ల ఎల్లమ్మ కొలుపులు రో తల్లల్ల ఊరంత బోనాలు దారెంట దీపాలు చెమిడిక మోతలు రో పల్లెల్ల శిగాల ఊగుడు రో దారుల్ల కైగల్ల తల్లికి ఎదురించే కోళ్ళు శాకాలు మోసారు పొంగేటి కళ్ళు సల్లంగా చూడమ్మ మాలో గిల్లు ఆషాఢ మాసాన బోనాల పండుగ. ఈ యొక్క విశిష్టత ఏమిటి, ఈ గోనాలు ఏమిటి అంటే ఆడగిడ్డకి గోనం సమర్పించి తీపి వంటలు కట్టడం అనేది ఇది మనకు వస్తున్నటువంటి సాంప్రదాయం. అలాగే వ్యాధుల నుండి అమ్మవారు కాపాడింది కాబట్టి ఆవిడకి శాఖలని సమర్పించి కిల్లా కాకల్ని, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని అందరినీ చల్లగా చూడమని శాఖల్ని సమర్పిస్తారు. ఈ యొక్క జాతర విశేషం పొద్దున అందరూ గోనాలు సమర్పించి ఆదివారం నాడు పొద్దున, సాయంకాలం పలహార గంటలతో పోతరాజుల విన్యాసాలతో కళకళలాడుతూ మేళాలతో డక్కులతో అమ్మవారి యొక్క ఆటపాటలతో ఆనందాన్ని తెలియజేయడమే ఈ యొక్క 16 రోజుల పండగ యొక్క విశిష్టత. దాదాపు ఒక 20 years నుంచి వస్తున్నాం మేము మాంకాళమ్మ టెంపుల్కి. చాలా బాగుంటుందండి, ప్రశాంతత చాలా బాగుంటుంది. చాలా బాగున్నారు అమ్మవారు. మేము ముషీరాబాద్ నుంచి వస్తున్నాం. బాగుంది, దర్శనం మంచిగా అయింది, అన్నీ బాగున్నాయండి. సంతోషంగా ఉంది దేవుని దర్శనం చేసుకున్నందుకు. గోల్కొండ కోటలో బోనాలు శురువైన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలోనే బోనాలు జరుగుతాయి. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పిస్తుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, నగరం సుభిక్షంగా ఉంటుందని భక్తుల నమ్మకం. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి ఇలా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీ. పదహారవ రోజు పొద్దున అమ్మవారు పచ్చికుండకైన నిలబడి జోగిని స్వరూపంలో ఉన్నటువంటి ఈ స్వర్ణలత అనేటువంటి స్త్రీకి అమ్మవారు ఆవహించినటువంటి జగన్మాత భవిష్యవాణిని జరగబోయేటువంటి సంవత్సరకాలం ఎలా ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే గడిచిన సంవత్సరంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుని అమ్మవారి యొక్క పూజలు ఇంకేమన్నా చేయాలి అంటే వాటిని చేయాల్సిందిగా ఆదేశిస్తూ అమ్మవారు వెళ్ళిపోతుంది. తర్వాత గజారుడయ్యి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో చక్కగా ఆనాటి అంటే ఇంచుమించుగా 250 సంవత్సరాల నుంచి ఆషాఢం వస్తూనే ఆషాఢ మాసం ముఖ్య పండగగా అమ్మవారి దేవాలయంలో ఈ గోనాల పండగ, లష్కర్ గోనాల పండగ, మహాగోనాల పండుగ చాలా ప్రసిద్ధిగాంచి
దినదిన ప్రవర్తమానమై ఈనాటికి 40 లక్షల నుంచి 50 లక్షల మంది వరకు కూడా ఈ 3 రోజుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. కొంగు గంగారమై వెలిసినటువంటి జగన్మాత ఆ రోజు ఈ రోజు ఎల్లవేళలా ఉత్తరోత్తర కూడా ఆవిడ శక్తివంతురాలే. ఆవిడ శక్తివంతురాలు కాబట్టే మనం వచ్చి ఆవిడని ఆశ్రయిస్తున్నాం. ఆశ్రయానికి తగ్గట్టుగా ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఉన్న ప్రకృతి దేవతను చెల్లబరిచేందుకు జరిపేదే బోనాల సమర్పణ. కరువు కాటకాలు, వరదలు, అంటువ్యాధులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బోనమెత్తుకున్నట్టే కరువు కాటకాలు, అంటురోగాలు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢంలో ఊరు వాడ బోనాల గత 220 సంవత్సరాలుగా అమ్మవారికి పూజలు జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క ఉజ్జయిని మహాకాళి ఆలయంలో దసరా నవరాత్రులు మరియు అమ్మవారికి విశేషంగా జాతర, బోనాలు, రంగం కార్యక్రమం, శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరిపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా ప్రతి నిత్యము అమ్మవారికి కుంకుమార్చనలు, శుక్రవారము, మంగళవారము ప్రత్యేక అభిషేకములు జరిపించడం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా అష్టోత్తర కుంకుమార్చన, స్వర్ణపుష్పార్చన, అష్టోత్తర కుంకుమార్చన జరిపించడం జరుగుతుంది. వస్తున్నాము. ఈ యొక్క జాతర మెయిన్ ముఖ్యమైనది బోనాల సమర్పణ, భవిష్యవాణి, అంబారి, ఇవి కొన్ని సాంప్రదాయ పద్ధతుల కార్యక్రమాలు ఉంటాయి. ఉజ్జయిని మహంకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్ నివాసి అయిన అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగి. ఆయనను విధి నిర్వహణలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో సూర్యుడి అప్పయ్య అనేటువంటి భక్తుడు ఉజ్జయిని వెళ్ళటం జరిగింది. 1813 సంవత్సరంలో ఉజ్జయినిలో అక్కడ కలరా వ్యాపించింది. అక్కడ చాలామంది భక్తులు చాలా వివిధ బాధలు పడుతూ ఉన్నారు. అప్పుడు సూర్యుడప్పయ్య గారు అమ్మవారిని ధ్యానించి, అమ్మ మాకు ఈ కలరా వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఆరోగ్యశ్రులతో ఉంటే సికింద్రాబాద్లో నిన్ను నిలుపుకొని నిత్యము నిన్ను పూజలు చేసుకుంటాం తల్లి అని మొక్కినప్పుడు అక్కడ కలరా వ్యాపి బాధించినా కానీ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా సికింద్రాబాద్కు రావటం జరిగింది. ఆ విధంగా ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఈ యొక్క సికింద్రాబాద్లో ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఉజ్జయిని మనప్పుడు ఆ అమ్మవారు మాణిక్యాల అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి అమ్మవారిని దర్శించేటప్పుడు ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మగా దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. పాన్ బజార్ మాది. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనము, శాఖ, బోడి బియ్యము తీసుకొని వస్తాం. మాకు చాలా మంచిది. అమ్మవారు ఇంటి దేవత. మాకు చాలా సంవత్సరాల నుంచి తీస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. బోనాల ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం రంగం. పండుగ రెండో రోజు రంగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వచ్చి మహోగ్ర రూపం దాలుస్తాడు. ఆ కోపాన్ని చల్లార్చేందుకు భక్తులు ఓ మేకపోతును అందించి మహోత్సవ బోనాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఈ నెల 21, 22 తారీఖులలో అమ్మవారికి బోనాల సమర్పణ మరియు రంగం కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారికి భోజనం సమర్పించేదాన్ని బోనం అని పిలుస్తారు. ఈ యొక్క బోనాన్ని సమర్పించడం ద్వారా సుఖశాంతులతోటి భోగభాగ్యాలతోటి ఉంటారని చెప్పించి భక్తులకు అనుగ్రహం. అలాగే ఈ యొక్క దేవాలయంలో అమ్మవారికి రంగం కార్యక్రమం జరిపించబడుతుంది. 16 సంవత్సరాల యువతి పచ్చికుండపై నిలబడి దేశ భవిష్యత్తును చెప్పేటటువంటి కార్యక్రమాన్ని రంగం అని పిలుస్తారు. ఈ యొక్క రంగం కార్యక్రమంలో అమ్మవారికి వివిధ పూజలు
మరియు అమ్మవారికి జరిగేటటువంటి విశేష అలంకారాలన్నీ గురించి కూడా చెప్పడం వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అంటు రోగాల బారిన పడకుండా కాపాడమంటూ ప్రకృతిని శాంతింపజేసే ఊరుమ్మడి కార్యక్రమమే బోనాల పండుగ. చూసారుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ అమ్మవారి విశిష్టత. సో ఇది ఈనాటి బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.